ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. మేడం, ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే మజ్లిస్ అంటే ఓల్డ్ సిటీ అంటే మజ్లిస్ అన్నట్టుగా అయిపోయింది ఈ మధ్యకాలంలో చూసుకుంటే. మీరు కూడా ఒకప్పుడు అక్కడ పోటీ చేశారు ఓల్డ్ సిటీలో. అవునమ్మా. చాలా కాలం తర్వాత మాధవీలత గారు విరించి హాస్పిటల్ చైర్మన్ పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అసలు ఆ కంచుకోటని బద్దలు కొట్టగలరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా బద్దలు కొట్టొచ్చమ్మా. ఎందుకంటే ముందు మాధవీలతకి నా అభినందనలమ్మా. నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. మై సపోర్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ టు మాధవీలత గారు. ఎందువల్లంటే బీజేపీ అని కాదు, ఒక స్త్రీ ముందుకు వచ్చి ఒక పాత సిటీలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడింది. అది మేము 1985 నుంచి వీఆర్ ఫైటింగ్ దట్ అమ్మా. అసలు మొట్టమొదట ఎన్టీ రామారావు గారితో నేను గోల్డ్ సిటీ పర్యటనకి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక మాట అనేవారు, మజబ్ సిఖానా హే ఆపస్ మే నలాడ్నా. మతం అన్నది ఎవరు ఇద్దరి మధ్యలో పాదం పెట్టి కొట్టుకునేట్టు చేయకూడదు. మతం అన్నది హమ్ బుల్బులేకి సితారే అంటూ ఆయన మాట్లాడుతూ ఉండేవారు అనమాట. అసలు మతం మన ఇళ్లల్లో ఉండాలి, మతం రోడ్డు మీదకి రాకూడదు. హిందువుగా నేను నా ఇంట్లో గర్విస్తాను. బయటకు వచ్చినప్పుడు నాకు హిందూ సమానం, ముస్లిం సమానం, క్రిస్టియన్ సమానం. మహాత్మా గాంధీ సిద్ధాంతంలో వచ్చిన ఈశ్వర్ అల్లా తేరే నామ్, రఘుపతి రాఘవ రాజారాం అని వచ్చిన మనం ఈ రోజున మతాన్ని అడ్డం పెట్టుకున్నారు. ఏ రోజున అభివృద్ధి గురించి ఆలోచించారా మీరు? నేను 1999లో బీజేపీ అండ్ తెలుగుదేశం క్యాండిడేట్గా నిలబడ్డానమ్మా. ఎలాంటి పరిస్థితులు నేను అక్కడ చూశానంటే దారిద్ర్యం, ఇక్కడ అదే మాధవీలత గారు ఇప్పుడు చెప్తున్నారు, దారిద్ర్యం విలయ తాండవం చేస్తూ ఉంటుంది. అసలు అక్కడ షాకాముఖ్ అని చెప్పి దర్గా, యూసుఫీన్ దర్గా ఉండడమా, దాని పక్కనే దర్గా షాకాముఖ్ అని ఒక బస్తీ ఉంటుంది. ఆ బస్తీలో నేను వెళ్ళిన కొత్త రోజుల్లో పేపర్ అంటే తెలియదని చెప్పారమ్మా. అక్కడ విద్యకి దూరంగా ఉన్నారు, కుటుంబ నియంత్రణ పాటించకుండా పిల్లలందరినీ కూడా కేవలం వాళ్ళు దాన్ని ఏమంటామమ్మా ట్యూబ్స్ పంక్చర్ వేసుకోవటంలోనూ అలా. అంటే నేను వాళ్ళని వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టారని తప్పు పట్టడంలా, నేను మజ్లిస్ని వేరుగా చూస్తున్నాను, ముస్లింలు వేరుగా చూస్తున్నాం. మేము మతం ముసుగులు చెప్పేది వేరు. ముస్లిమ్స్ అన్నవాళ్ళు మన భారతదేశంలో భారత పౌరులు. వారు హిందూ మతాన్ని ఎవరు ఆప్ చేసుకుంటారో అల్లాని పూజించుకునే వాళ్ళు కూడా వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉంటారు. కానీ మన భారతీయులు భారతదేశం కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించేవాళ్ళు. కానీ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఎప్పుడు కూడా ఆ మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మీ మైనారిటీలకి మేమే లీడర్లం, వీఆర్ ద ఛాంపియన్స్ అని. ఎక్కడో కాసిం రజ్వీ నుంచి వచ్చినటువంటి పార్టీ తెలంగాణ విమోచనతో మనం ఈ హైదరాబాద్ యొక్క నగరాన్ని సాధించుకున్న మనం తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజులు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లోనే స్వతంత్రం అందరికి వచ్చిన రోజున భారతదేశం స్వతంత్రం వస్తే హైదరాబాద్కి సంవత్సరం తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి రోజుల్లో అందరూ ఎంత కష్టపడ్డారో కథలు చూస్తున్నాం. కాసిం రజ్వీ పార్టీని పెట్టుకున్నటువంటి వ్యక్తులు దేశం గురించి ఈరోజు మాట్లాడుతుంటే మీ సిద్ధాంతాలు మీరు చెప్పుకోండి, కానీ మేమే ఛాంపియన్స్ అనొద్దు. ఎన్టీ రామారావు గారు వచ్చిన రోజున ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఈ కమ్యూనల్ క్లాషెస్ ఎండ్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలో ఉన్నంత కాలం కూడా ఎప్పుడు కమ్యూనల్ క్లాషెస్ రాలేదు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన టైంలో కూడా లేవు, ఎప్పుడు చెన్నారెడ్డి గారి టైంలో ఈయన పెట్టారంటారు, కానీ రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కూడా లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి గొడుగు పట్టుకునేటువంటి వాళ్ళు. తర్వాత విద్యను ఎందుకు అందించరు? దారుసలాం పెట్టారు, మీరు బ్యాంక్ పెడతారు, తర్వాత డక్కన్ కాలేజీలను పెడతారు, అనేక సంస్థలు పెడతారు. మీ దగ్గర సీటు ఖరీదు ఎంత? మీ దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఎన్ఆర్ఐ సీటులు మీరు ఎంతకు అమ్ముతున్నారు? ఒక సామాన్యుడు టాలెంట్ ఉన్న ముస్లిం बच्चा को आप लोग दे रहे, कभी ना दे रहे. आप लोग देख रहे कि आपके खानदान बढ़ाने के लिए आपके घर में आपकी भाई और बड़ा भाई, दूसरा भाई, तीसरा भाई, सब एमएलएस बन जाना, सब एमपीस बन जाना. चारमीनार, एक ही चारमीनार कॉन्स्टिट्यूंसी में एक एक घर में 10 वोटा, 15 वोटा, 20 वोटा लगाकर मेजॉरिटी निकाल कर बाकी कॉन्स्टिट्यूंसीज में माइनॉरिटी होने से के बाद भी उधर मेजॉरिटी ना आने से ये मेजॉरिटी से जीतने की कोशिश करने वाला हमेशा ओवैसी साहब, अभी का ओवैसी, उनके फादर का नहीं. ऐसा चलाने लोग कितना तक लोगों को अंधकार में रखते, कितना दिन एक्सप्लॉइट करते, कितना दिन पीछे पीछे बातें करके गवर्नमेंट के अंदर जाकर पूरा चीज मुफ्त में लेकर लगाना तो ठीक बात नहीं. क्या अभी మాధవీలత కర్రే ఓ ఠీక్ బాతే. నేను అంతకుముందు మీకు అన్నిటికన్నా చిన్నది, మీకు జర్నలిస్ట్గా ఇక్కడ మీకు ఒక చిన్న ఛాలెంజ్ నేను చెప్తున్నా. మీరు విజయనగర్ కాలనీకి వెళ్ళండి. విజయనగర్ కాలనీ
ఒకప్పుడు నా ఆసిఫ్ నగర్ కింద ఉండేది, నేను కంటెస్ట్ చేసిన కాదు. ఇప్పుడు నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఆ విజయనగర్ కాలనీలో ధోబీ ఘాట్ అని ఉంటుంది. అక్కడ కేవలం ముస్లింల్లో కూడా చాకలి వర్గానికి, అక్కడ వాళ్ళకు కూడా ముస్లింల్లో కమ్యూనిటీలు ఉంటాయమ్మా. ఒక్కొక్క ఇల్లు ఇంత చిన్న చిన్న ఇల్లు అఫ్జల్ సాగర్లో కానీ, చిన్న ఇల్లు కాదమ్మా, అఫ్జల్ సాగర్లో వీటిల్లో ఒక మొత్తం కలిపితే 50 మీటర్లలోనే 4 కుటుంబాలు ఉంటాయి. మనం ఇంట్లో పిల్లలు నేయటానికి ఈ మంచం మీద ఒక మంచం, ఆ మంచం మీద ఆ మంచం కదా, ఇట్ట వాళ్ళు ఒక కొడుకు కుటుంబం, రెండో కొడుకు కుటుంబం, మూడో కుటుంబం, వాళ్ళకి ఇల్లు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? నీకు నిజంగా ధైర్యం ఉంటే, ఓవైసీ నేను కూడా చాలు, నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే ముందు వాళ్ళందరికీ ఇల్లు కట్టించే మార్గాలను అన్వేషించు. అక్కడ మల్లేపల్లిలో అలాగే ఉంది, బాజర్ఘాట్లో అలాగే ఉంది, అలాగే అఫ్జల్ సాగర్లో అలాగే ఉంది, విజయనగర్ కాలనీలో అలాగే ఉంది, దర్గా శాఖ ముష్లో అలాగే ఉంది, భవానీపూర్లో అలాగే ఉంది. మీకు అన్ని యాకత్పురాలు అయితే గల్లీల్లో కూడా ఇంతవరకు కూడా డ్రైనేజ్ అందకుండా, వాటర్ ఫెసిలిటీ లేకుండా, సరైనటువంటి విద్యుత్ శక్తిని పోనివ్వకుండా ఇంకా రవిడిజం, గుండాయిజంని ప్రోత్సహిస్తూనే అదంతా ఎందుకు? కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఇక్కడ ఫస్ట్ లాన్ సార్, సయ్యద్ నగర్, అహ్మద్ నగర్, అక్కడ బడే బజార్ అని ఉంటుంది. ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి చూడండి ఎలాంటి పరిస్థితులను ఈ రోజుకి చవిచూస్తున్నామో. వాటి మీద ఎందుకు శ్రద్ధ చూపెట్టారు? అక్కడ ఉన్న ప్రజల యొక్క స్థితిగతులను ఎందుకు మార్చడానికి ప్రయత్నించరు? నేను మాధవీలతలాగా కేవలం మతాన్ని గురించే మాట్లాడలేను. నేను హిందూ మతాన్ని ప్రేమిస్తా. నేను అనేది ఏంటంటే హిందూ మతం అన్నది జీవన విధానం. హిందూ మతం అన్నది ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతి. అన్ని మతాల్ని తనలో కలిపిన వైవిధ్యం ఉన్నటువంటి మతం హిందూ మతం. రామ జన్మభూమిలో శ్రీరామ మందిరం కడితే గర్విస్తా, కానీ ఎట్ ద సేమ్ టైం ఎక్కడైనా ముస్లింలది కూడా కొలగట్టుంటే అది కూడా కట్టాలని చెప్తాం. ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి భారత సంస్కృతిలో రామరాజ్యం అంటే అందరినీ సగౌరవంగా గౌరవించే రామరాజ్యం. గాంధీజీ కలలు కన్నది కూడా రామరాజ్యమే. అలాంటి రామరాజ్యాన్ని కోరుకుంటాను తప్పితే యజ్ఞాలు, హోమాలు అన్నది కూడా ఇంటికి సంబంధించిన విషయాలు. వాటిని నేను డామినేట్ చేయమని చెప్పను. మతం అనేది మతంగా ఉంచుకొని వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా మనం పాట పెడదాం. పాత నగర అభివృద్ధిని సాధిద్దాం, ఐకమత్యంలోకి తీసుకొద్దాం ప్రజలందరినీ కూడా. నిజంగా కనుక ఈ రోజున అక్కడున్న కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలు, వాటిల్లో గోషామహల్, ఆ గోషామహల్తో పాటు కార్వాన్ నియోజకవర్గం, చార్మినార్, యాకత్పుర, చంద్రాయణగట్ట, రాజేంద్రనగర్, వీటిల్లో స్థానాల్లో కనుక ఆలోచించుకోవడం జరిగితే మెజారిటీ హిందువులు కూడా ఉన్నారమ్మా. ఖచ్చితంగా వర్కౌట్ చేసి స్వార్థంగానికి వీళ్ళు వెళ్లకుండా ఉంటే కనుక ఒక్కసారి ఓవైసీని ఓడించగలిగే శక్తి వచ్చింది. ఆ శక్తి ఎప్పుడు కూడా మొదటి నుంచి ఈవెన్ బద్దం బాలరెడ్డి గారి టైంలోనూ వచ్చింది. తర్వాత వెంకయ్యనాయుడు గారు పనిచేసినప్పుడు వచ్చింది. మేము తెలుగుదేశంలో ప్రభాకర్ రెడ్డి గారు అని ఒకరిని పెట్టాం, అప్పుడు వచ్చింది. నేను ఈ 42 సంవత్సరాల్లో చాలా వరకు నాకు సనత్నగర్లో కూడా మైనారిటీలే అధికంగా ఉంటారు. నేను మైనారిటీల కోసం ఒక దర్గా విషయంలో కాల్పులు జరిగితే కూడా ఆ దర్గాని ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాను ఆల్వేనలో కూడా. అలా మత సామరస్యం కావాలని కోరుకునే వ్యక్తులు మేము. కానీ హిందువుగా గర్విస్తాం, హిందువుగా మా మతాన్ని పూజించుకుంటాం. మాతో పాటు అన్ని మతాల వారు భారతీయులంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకునే సంస్కారం తెలుగుదేశాన్ని. కానీ ఐ అప్రిషియేట్ మాధవీలత టు సటన్లీ జరూర్ ఓ జీత్తా హై అని చెప్పగలుగుతాను. రెండోది ఏం చెప్పగలుగుతానంటే కానీ ఆలోచించాల్సిందంటే కేవలం మతపరంగానే ఓట్లు కాదు, మానవత్వంతో ఓట్లు అడుగుదాం. మానవత్వం పరిమళించినప్పుడు మతంతో సంబంధమే లేదు. ఒకప్పుడు కర్ఫ్యూలు పెట్టడం, వాళ్ళు ఏమైనా ఏసీ రూముల్లో కూర్చోవడం, సామాన్యుడు ఏమైనా తిండి లేక రిక్షా దొక్కునేవాడు 4 రోజులు 5 రోజుల పాటు. వీటి గురించి ఎన్టీఆర్ గారు ఎంత ఆవేదన చెందారంటే మేము అప్పుడు ప్రశ్నించేవాళ్ళం ఓవైసీ గాని. ఇప్పుడున్న ఆయన నాన్నని గట్టిగా నేనైతే గట్టిగా అడుగుతూ ఉండేదాన్ని, క్యా ఓవైసీ సాబ్ ఏ తో ఠీక్ బాత్ హై ఆప్కో, తో आप तो एसी रूम में रहते, पेपर पढ़ते, सिनेमा देखते, आप रहते, लेकिन कौन कर्म की वजह से चलने लोग रहता है, कोई उनको तो खाने का पीने का तो ना रहता है, रिक्शा चलाने लोग हैं, उन लोगों को कर्फ्यू आने से 3 दिन घर में बैठना पड़ता है, बाल बच्चों को कैसे वो लोग तो खाना देते, ये सोचिए. ये लोगों की जिंदगी ऊपर आप मंजिलों ना बनाना అని చెప్పి గట్టిగా ఫైట్ చేసేదాన్నమ్మా. ఈ రోజున ఎవరన్నా ధైర్యంగా సిటీలో ముస్లింల తరపున పోరాడిన వ్యక్తి అంటే కూడా నన్ను కూడా చెప్పుకునే పరిస్థితిని నేను తెచ్చా. ఎంబీటీ ఎంఐఎం కన్నా కూడా అధిక ఓట్లను కూడా సంపాదించాను నేను. కాబట్టి ఆమె గెలవాలి. నేను ఆమె కోసం నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటు మా పార్టీ కూడా బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి నేను కొన్ని నియోజకవర్గాల్లో మాధవీలత గారు క్యాంపెయిన్ చేయబోతున్నా. ఆమె పిలిచినా పిలవకపోయినా. థ్యాంక్ యూ వెరీ మచ్.